చెప్పండి అన్న, మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిపైన ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనుకుంటున్నారు? అండ్ ఈ మార్వాడి గో బ్యాక్‌కి శ్యామ్‌కి ఉన్న సంబంధం ఏంది? అంటే ఏం చెప్తారు? ఇప్పుడు గో బ్యాక్ మారడు ఉద్యమం కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. ఆ ఉద్యమం ఎందుకు తీసుకొచ్చిన కూడా క్లారిటీ లేదు ఈ విషయంలో. ఎందుకంటే నిన్న టీవీ డిబేట్‌లలో వాళ్ళు కొంతమంది పాల్గొన్నారు. ఆ యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆ శ్యామ్ అంటూ నూరెళ్ళ పెట్టి హీ అని ఇకిలిస్తుంది తప్ప వానికాడ సమాధానం లేదు వాస్తవంగా మాట్లాడడానికి. కాసేపు ఆడు గో బ్యాక్ మార్వాడి అంటాడు. అంటే మార్వాడీస్ వెళ్ళిపోవాలంటే లేదు మేము మార్వాడిలో ఉండమని చెప్తా ఉన్నాం. కానీ గో బ్యాక్ మార్వాడి కల్చర్ అంటాడు. మరి గో బ్యాక్ మార్వాడి కల్చర్ అంటే ఏంటిది ఇక్కడ? హిందుత్వ కల్చరే కదా, హిందువులే కదా వాళ్ళు, ఈ దేశవాసులే కదా, ఈ దేశం యొక్క సంస్కృతే కదా. ఎట్లా నువ్వు గో బ్యాక్ మార్వాడి కల్చర్ అంటావు? నువ్వు కొంచెమైనా మాడే ముందు కొంచెం సిగ్గు ఉండాలి, సోయి ఉండాలి. మాడే ముందు ఏదన్నా నిజంగా నువ్వు ఉద్యమం చేయదలుచుకుంటే, ప్రజలకు అన్యాయం జరిగితే రకరకంగా ముందుకు రా. ఆ యొక్క ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళని ముందు తీసుకొచ్చి పోరాటం చేస్తే ఖచ్చితంగా మేము కలిసి వస్తాం. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ మీద ఖచ్చితంగా ఉద్యమిద్దాం. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ తరఫున మనం అవతల వారి మీద ఉద్యమిద్దాం. అంతేగాని గో బ్యాక్ మారడం ఉద్యమం కుట్రపూరిగా తీసుకొచ్చి ఈరోజు హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ఈ యొక్క రాష్ట్రంలో చిచ్చుపెట్టి ఈ యొక్క దేశ ప్రజలకు ఇబ్బంది కలిసి నాశనం చేస్తామంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకొని సిద్ధంగా లేరు. ముఖ్యంగా తెలంగాణ సమాజం జాగృతమైన సమాజం మీలాంటి కుట్రలకు ఖచ్చితంగా చెక్ పెట్టినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇది మార్వాడి గో బ్యాక్ నినాదాన్ని గవర్నమెంట్ ఏమన్నా వెనకాలండి నడిపిస్తుందంటారా? ఎందుకంటే దేనిపైన గవర్నమెంట్ కూడా రియాక్ట్ అవ్వట్లేదు దీనిపైన. ఇప్పుడు ఏదైతే ఈ దుర్మార్గులు గో బ్యాక్ మారాడు ఉద్యమం తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రం చిచ్చు పెడతా ఉన్నారు, ఇది మొదలయ్యింది. రేపన్నాడు ఇది దాడుల దాకా వెళ్ళింది అనుకోండి, రాష్ట్రంలో పరిస్థితి ఏంటో ఒకసారి ప్రభుత్వం గుర్తెరిగి ఆలోచన చేసి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల వినాయక చవితి చేసుకుంటే పర్మిషన్ మండపాలు వీకేస్తారు. మా యొక్క రాముని ర్యాలీ తీస్తే పర్మిషన్ అని చెప్పి అనుమతులు ఆపేస్తారు. హనుమాన్ ర్యాలీ తీస్తే అనుమతులు ఆపేస్తారు. మరి వీళ్ళకు ఎలా అనుమతులు లభిస్తూ ఉన్నాయి? వీళ్ళు ఎట్లా ఈ యొక్క కార్యక్రమాలు చేయగలుగుతూ ఉన్నారు? ఈరోజు రాష్ట్రం లోపల దాడులకు ఉసిగులు పెట్టి ఉద్యమాన్ని ముందు తీసుకొస్తే మరి ఎందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చూసి ఊరుకుంటా ఉంది? దీని అర్థం ఏంటి? ఖచ్చితంగా ఈ యొక్క కుట్రదారుల వెనుక, దుర్మార్గుల వెనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి సహకరిస్తుంది బ్యాక్గ్రౌండ్లో అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ విషయంలో. మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తారు? మేము చెప్పాల్సింది, మేము సమాజానికి చెప్పదలుచుకుంది ఒకటే. నిజంగా తెలంగాణ రాష్ట్రం లోపల ఎవరైనా ఆర్టికల్ 19 ప్రకారము, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ప్రకారము ఎవరైనా భారతదేశంలో ఏ ప్రాంతం నుంచి అయినా ఏ ప్రాంతం నుంచి వ్యాపారాలు చేసుకోవచ్చు, స్వేచ్ఛగా ఉండొచ్చు, జీవించవచ్చు. దీంట్లో ఎవరికి కూడా ఎటువంటి అనుమానం లేదు. అలాంటి వారిని వెళ్ళిపోమ్మనడానికి ఎవరికి కూడా ఆస్కారం లేదు. కానీ వచ్చిన ఎవరైతే ఉన్నారో బతుకుదెరువు కోసం వ్యాపారం పేరిట, కులం పేరిట ఎవరి మీద దూషణ చేసినా ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాల్సిందే. నిజంగా కూడా మా దళిత సోదరులని ఎవరైనా సరే ఎస్సీ అని చెప్పేసి మాదిగని అని చెప్పేసి ఎవరైనా తిడితే ఖచ్చితంగా అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాల్సిందే. వారికి శిక్షలు పడే విధంగా మనం చర్యలు తీసుకోవాల్సిందే. వారికి న్యాయం జరిగే మనం పోరాడదాం. అంతేగాని ఈరోజు ఏదో ఒక సంఘటన బేస్ చేసుకొని ఈరోజు హిందూ సమాజం మీద విషయం కక్కుతాం, కుట్ర చేస్తాం. ఈరోజు హిందూ సమాజానికి అండగా నిలబడేటువంటి వాళ్ళని దేశం నుంచి, రాష్ట్రం నుంచో తరిమికొట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి కుట్రలు తెరలేపితే మాత్రం మీ కుట్రలు చూస్తూ ఊరుకోవడానికి మీరు సిద్ధంగా లేం. మీ కుట్రలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతం లోపల బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం తీసుకొచ్చింది వీళ్ళే. బీఫ్ ఫెస్టివల్ పేరుతోటి ఆవులను కోసి కూర వండి ఓయి లోపల మరి హిందూ సమాజాన్ని ఎత్తుకునే ప్రయత్నం చేసింది ఈ దుర్మార్గులే. ఈరోజు హిందూ సమాజానికి అండగా నిలబడేటువంటి వాటి ఎవరైతే మారవాడిస్తున్నారో వారి మీద ఏదో కుట్ర లేపిన కూడా వీరే. అంటే ఈ ఉద్యమం వెనుక ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతం లోపల ఇదే కంచాయలయ్య ఎన్ని రకాలుగా హిందువులు విచ్ఛిన్నం చేయాలని చూశాడు. ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు, తెలుసు అందరికీ. ఈ కంచాయలయ్య లాంటి దుర్మార్గం సారథ్యంలోనే ఈరోజు ఈ యొక్క ఉద్యమం మొదలైంది. కంచాయలయ్య లాంటోడు నిజంగా కూడా కంచాయలయ్య ఎవరంటే సంఘ విద్రోహ శక్తి. నిజంగా కంచాయలయ్య లాంటి వారిని సంఘ విద్రోహ శక్తిగా పరిగణించి అతని కేసులు పెట్టి ఈ దుర్మార్గం లోపలేస్తే తప్ప ఈ రాష్ట్రము ఈరోజు సుభిక్షంగా ఉండడానికి ఆస్కారం లేదు. లేకపోతే ఇలాంటి చిత్తులు ప్రతిక్షణం రాష్ట్రం చిత్తు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు ఈ యొక్క దుర్మార్గుడు. గుర్తుపెట్టుకో. మార్వాడీస్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. నిజమే అలా ఎవరైనా సరే, ఏ వర్గం నుంచి ఎవరైనా, ఏ సామాజిక వర్గం నుంచి ఎవరైనా ఎవరిని ఎవరు దూషించినా, కులం పేరు పెట్టి దూషించినా, ఇంకేం పెట్టి దూషించినా ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించదు. తెలంగాణలో వ్యాపారం చేసుకుంటూ తెలంగాణ వాళ్ళని
తాగుబోతులు పని చేసుకోరని చెప్పేసి ఎవరైనా మాట్లాడితే దాన్ని ఖచ్చితంగా వాడిని ఎట్లా మారదని చెప్పేసి దాన్ని వ్యతిరేకించాల్సిందే, అతని మీద మనం చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్లాల్సింది. అంతేగాని ఎవరో ఒకటి తిట్టాలని చెప్పేసి ఆ యొక్క వర్గాన్ని మొత్తం కూడా మేము బతికిస్తామంటే కాదు కదా. నేను ఒక మాట తిట్టిన, నిన్న ఒక మాట నేను తిట్టినా అటువంటిప్పుడు నా వర్గాన్ని నా మీద చర్యలు తీసుకోవాలి తప్ప నా యొక్క కులాన్ని, నా యొక్క వర్గాన్ని, నా యొక్క జాతిని కంప్లీట్గా గో బ్యాక్ అంటే అది కరెక్ట్ కాదు. అందుకోసమే ఏదైతే నువ్వు నీ మీద దాడి జరిగిందో దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిద్దాం, న్యాయం జరిగి పోరాడదాం. అంతేగాని దానికి సంబంధించి దీన్ని ఏదో పెద్ద భూతడం చూపించిన చేసే ప్రయత్నం లేదు, ప్రయత్నం చేయొద్దు. ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంటారు మరి? వీళ్ళ కుట్రలు తెలంగాణ రాష్ట్రంలో అందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ కుట్రల విషయం లోపల పూర్తి స్థాయిలో మేము ఒక నివేదిక తీసుకెళ్లి ప్రభుత్వానికి కూడా చెప్పాల్సుకున్నాము. ఈ యొక్క కుట్రపూరిత ఉద్యమాన్ని హిందువులను విచ్ఛిన్నం చేయడానికి, హిందూ సమాజం నుంచి దళితులను వేరు చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం చూసి ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము, హిందూ సంఘాలు సిద్ధంగా లేవు, రాష్ట్రపతి కూడా అంతకంటే ఎక్కువ సిద్ధంగా లేరు. ఈరోజు ఎవరైతే కుట్ర లేపారో ఆ యొక్క వ్యక్తులు నీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది, వాళ్ళ యొక్క దృక్పథం చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళంతా కూడా హిందూ ధర్మం మీద విషం చెప్పినటువంటి దుర్మార్గులు. వారి యొక్క కుట్ర సమాజం అర్థం చేసుకోవాల్సి ఉంది. వీళ్ళు ఇట్లనే ఉద్యమాన్ని ముందు తీసుకొస్తే మాత్రం మేమంతా కూడా కలిసికట్టుగా ఐక్యంగా తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకునే విధంగా, తెలంగాణలో అల్లలు జరగకుండా ఖచ్చితంగా మేమంతా కూడా ముందుకు వస్తాం. ఈ కుట్రలను ఎదుర్కొంటాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మీరు చేసినటువంటి ఈ ఉద్యమం ఎంత కుట్రపూర్తిగా సమాజం తెలియజేసి మీ యొక్క దొంగ నాటకాలకు తెరబెట్టేటువంటి ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ. అన్న చెప్పండి అన్న, మార్వాడీస్ గో బ్యాక్ అనే నినాదం ఇప్పుడు ఎందుకు వచ్చింది? కొంతమంది కామెంట్ చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. ఇదంతా ఓవరాల్గా చూసుకున్నట్టయితే దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేసి కూడా చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. సో దీని గురించి మీరు చెప్పాలంటే చెప్తారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై హిందూ రాష్ట్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి తెలివి ఉంది, తెలివి అంతకుంది, అందరికి ఉంటుంది. కానీ ఇప్పుడు మీడియా సోదరుల మాధ్యమంతో ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క మెసేజ్, ప్రతి ఒక్క ఇన్సిడెంట్ రీచ్ అవుతుంది. కాబట్టి ఈ డీప్ స్టేట్ వాళ్ళకి డైజెస్ట్ అవుతలేదు. ఈ నినాదంతో వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు హిందుత్వంకి సపోర్ట్ చేస్తారు, గౌశాల నడుపుతారు, ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు చారిటీలో ఫండింగ్ చేస్తారు వాళ్ళు. కాబట్టి వీళ్ళని దెబ్బ కొడితే ఈ హిందుత్వం నాశనం అవుతుంది అనే కుట్రంతోనే ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఇంత పెద్ద కుట్ర నడవదు. చిన్న ఇన్సిడెంట్కి ఏదో పెద్ద అంటే ఒక 3 months 4 months బ్యాక్ బంగ్లాదేశ్లో హిందువులని చంపేస్తారు, కొడుతురు, రేప్ చేస్తారు, మానభంగాలు చేసి ఒక్కొక్క వీడియో తీసి చూస్తుంటే రక్తం మగులుతుంది మనది. దానికి ఏం స్పందించలేదు వాళ్ళు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ద్వారా హిందువులని కొడుతుంటే, చంపుతుంటే, మానభంగాలు చేస్తుంటే ఎవరు స్పందించారు? కేరళలో అవుతుంటే స్పందించారు. కానీ అన్ని సీరియస్ ఆఫ్ అటాక్స్ మన గుళ్ళల్లోనే తెలంగాణ ముత్యాలమ్మ టెంపుల్ అయింది, మొన్న పెద్దమ్మ టెంపుల్ అయింది, అంతకుముందు 14 చాలా టెంపుల్స్ అయినాయి. దానికి ఎవడైనా బయటికి వచ్చి చేసిరా ఎవరైనా దాని మీద? ఇదే ఎందుకు చేస్తున్నారు గమనించాల్సిన విషయం. ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందువు దీన్ని గమనించి వాళ్ళ స్పందనతో మార్వాడీల మీద సపోర్ట్ మీద బయటికి మార్వాడీ సపోర్ట్ అంటలే నేను నేను వచ్చిన మార్వాడీ సపోర్ట్ అని కాదు భయ్యా, హిందుత్వం సపోర్ట్. నా భారతదేశం కరెక్ట్గా కలిసిమెలిసి అందరు ఉండాలి, పీస్ఫుల్గా అందరు బతకాలి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండాలి. మన డిపార్ట్మెంట్ ఏదైతే పోలీసు వాళ్ళు కష్టపడుతున్నారో మన గురించి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా ఎవరైతే దీన్ని ఇంకా కుట్రాపూరితంగా చేస్తున్నారో వాళ్ళకి శిక్ష పడేలా చేయడానికి ఇవన్నీ మేము గ్యాదర్ అయినా మీద. ఎస్సీ సోదరుడే, మా అన్న తమ్ముడే, మార్వాడి కూడా మా సోదరుడే. ఎందుకంటే మార్వాడి గోబ్యాక్ అంటారు కాబట్టి వాళ్ళు పోవాల్సిన అవసరం లేదు. మేము ఉన్నాం మీ సపోర్ట్గా. ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు మీ మార్వాడి సపోర్ట్తో ఉంటాం కూడా. ఈ శాంసన్ తమిళనాడు శాంసన్ ఎవరైతే ఉన్నారో ఫండింగ్ ద్వారా ఇవన్నీ చేస్తూ ఆయనకి ఏం సంబంధం? శ్యామ్ ఎక్కడుంటాడు అసలు? ఆయన ఇల్లు ఎక్కడున్నది? పాట్ మార్కెట్ ఎక్కడున్నది? శ్యామ్ ఏమైనా ఠేకా తీసుకుంటా ఎస్సీ ఎస్టీది? చెప్పండి. ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ గమనించి శ్యామ్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతనో ఉంది. కాబట్టి మన పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఇప్పుడు మేల్కుంటున్న హిందువులని ఇది తక్కువ చేయాలని కుట్ర వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి మార్వాడి సోదరుల మీద ప్లస్ ఆ ఎస్టీఎస్సీ అయితే ఇన్సిడెంట్ అయిందో ఇద్దరిని కూడా తీసుకొచ్చి ఇదే అంబేద్కర్జీ స్టాచ్యూ దగ్గర కలిపి దీని ఇష్యూని క్లోజ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంకోటి, గవర్నమెంట్ ఏం రియాక్ట్ అవ్వట్లేదు అంటారా దీనిపైన? గవర్నమెంట్ రియాక్ట్ మీకు అనిపిస్తలేదా? ఒక్క స్టేట్మెంట్ గవర్నమెంట్ తరఫు నుంచి మన వచ్చిందా? మార్వాడీలు మా సోదరులే, మన వాసులే, తెలంగాణ అరే నిన్న మొన్న వచ్చిన బంగ్లాదేశ్ని, మ్యాన్మార్, రోహింగ్యాలను ఎల్లగొట్టే చాతగాకి దద్దమ్మలు మార్వాడీలు కొన్ని వందల సంవత్సరాలు ఉన్న మార్వాడీలు నిలగొడతారు. వాళ్ళకి చేతనవుతుందా? చేస్తారు ఆ పని వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా తెలుసు చేయలేం. కానీ ఈ సిచ్యువేషన్ని దీన్ని పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని కుట్రపూరితంగా దీన్ని ఏదైతే వైలెన్స్ క్రియేట్ చేయాలని చేస్తున్నారో దాంట్లో కొంతమంది గరీబోళ్ళు, కొంతమంది వాళ్ళు చచ్చిపోతే సెంట్రల్ గవర్నమెంట్ మీద బ్లేమ్ చేయాలి. ఇది తీసుకొచ్చి డీప్ స్టేట్ వాళ్ళు బయట ఇంటర్నేషనల్ మార్కెట్లో దాన్ని చూపించి భారతదేశంలో నడుస్తుంది. ఇప్పుడు
బంగ్లాదేశ్లో ఏం నడిచింది 3-4 months బ్యాక్ షేక్ హసీనాని సేమ్ ఓటు ఇప్పుడు కొత్త లేటెస్ట్ ఏం నడుస్తుంది బోగా సోర్స్ అని నడుస్తుంది. మన భాగ్యనగర్లో ఎంఐఎం ద్వారా ఓవైసీ దగ్గర కొన్ని వేల ఓట్లు ఉన్నాయి. మొన్న 98,000 ఏమో కార్వాన్లు అంట బహదూర్పురాల ప్రతి ఒక్క 7 అయితే అసెంబ్లీ కాన్స్టిట్యూయన్స్ ఉన్నాయో ప్రతి దగ్గర బోగా సోర్సే ఉన్నారు. ఎవరికి తెలియదా? ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ గవర్నమెంట్ ఎట్లుంది, వాళ్ళ సపోర్ట్ గవర్నమెంట్ ఉంది. ఎంఐఎం గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఎంఐఎం గవర్నమెంటే. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారు, ఇష్టం వచ్చినట్టు అంటే ఎవరిని తొక్కాలో వాళ్ళు తొక్కుతారు, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి మన హిందూ సోదరులు మన భారతీయులు కలిసి ఏదైతే దేశద్రోహులు ఉన్నారో, దేశద్రోహులు అంటే ఎవరు? జెహాదీలు, మిషనరీస్, మన ఇంటికి వచ్చి మనం కన్వర్ట్ చేస్తున్న మిషనరీలు దేశద్రోహులే. కమ్యూనిస్ట్ ఏదైతే కుట్రపూరితంగా మన భారతదేశంలో కొన్ని సంవత్సరాల నుంచి తినుకుంటూ వస్తుంది దిమాక్ లెక్క, వాళ్ళు మన దేశద్రోహులని తరిమి కొట్టాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క సనాతని మీద ఉంది. దానికి అందరూ కలిసికట్టుగా ఉండి మనం అందరము వీళ్ళని తరిమేయాలి. అసలు ఎవరైతే మార్వాడీలని తరిమేయాలంటున్నారో ఈ దేశద్రోహులని తరిమిస్తేనే మన ఫ్యూచర్, మన పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనే నినాదానికి గవర్నమెంట్ రియాక్ట్ అవ్వలేదు అంటున్నారు కదా, మేబీ ఇదంతా గవర్నమెంట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? మరి అయితే ఏదైతే గవర్నమెంట్ దీనికి ముందుకొచ్చి ఎవరు తప్పు కూడా చేయరు. వెనక నుంచి వాళ్ళ అనుచరులతో చేపిస్తున్న పని ఇది. కానీ వీళ్ళు చేపిస్తున్నారని కూడా మనము అంటే ఎట్లా చెప్పగలుగుతున్నామంటే వీళ్ళు వెనక చేయింది ఫస్ట్ వీక్లోనే దాన్ని షామ్ని లోపలేసి పనిష్మెంట్ ఇస్తే ఎవరైతే పాట పాడిరో మార్వాడీల మీద అదే ముస్లిం మీద పాడతారా? మార్వాడీల మీద పాట పాడినా ముస్లిం మీద పాడమని చెప్పండి. వీళ్ళకి దమ్ముంటే ఎందుకు పాడతలేరు? ఎందుకంటే వెనక ఉన్నది వాళ్ళకి ఎట్లా దుష్మన్ అవుతారు? వాళ్ళు దోస్తులు కాబట్టి ఎవరైతే దుష్మన్ ఉంటారో శత్రువు మీద పాట పాడుతున్నారు. ఓసీ మీద పాట పాడమని చెప్పండి, ఎందుకు పాడారు? చేస్తుంది మొత్తం ఓసీ కలిసి వాళ్ళంతా డీప్ స్టేట్ మోదీ గవర్నమెంట్. ఇక్కడ కూడా రాబోయే కాలంలో భగవా రాజ్యం వస్తున్నది తెలంగాణలో. ఆ భగవా రాజ్యం ఆల్రెడీ తెలిసిపోతుంది. ఎగ్జిట్ పోల్లా ఎన్విరాన్మెంట్ చూస్తుంటే తెలిసిపోతుంది. దాన్ని కుట్రపూరితంగా ఇంకో 3 years ఉంది. వాళ్ళు ఇప్పటి నుంచే దాన్ని తరమేయాలి, కొట్టాలి. వీళ్ళు మార్వాడీని భయపడించి వీళ్ళు ఓట్ బ్యాంక్ డివైడ్ చేయాలని చెప్పి అవసరం ఉంది, నడుస్తుంది ఇవన్నీ. అయితే గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదో గవర్నమెంట్ని అడగాలి మీరు. ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో, ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో దానికి వాళ్ళకు పోయి ఇదే మాట మీరు కదా సార్, ఇన్ని రోజుల నుంచి కావాలని చెప్పి చిన్న ఇన్సిడెంట్ని పెద్దగా చేసుకుంటా వీళ్ళు చేస్తున్నారు కదా, మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి వాళ్ళకి అడగాలి. మాకు కాదు, మేము చెప్పే సమాధానం మేము చెప్తున్నాం, కానీ అస్సలు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది ఉంది. మీరు హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు కదా, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి సపోర్ట్ ఉందంటారు? ఎవరిది ప్రభుత్వాలు అంటే వాళ్ళ పాలనలోనా? చూడండి, మేమేమందామంటే హిందూ ఇది మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఆర్ హిందూస్ ఇక్కడ కదా. హిందువులున్న ప్రాంతంలో ముస్లిం మంచిగానే ఉంటాడు, క్రిస్టియన్ మంచిగానే ఉంటాడు, బౌద్ధుడు మంచిగానే ఉంటాడు, పార్సీలు మంచిగానే ఉంటారు. ప్రేమతోని వాళ్ళ ఇష్ట రాజ్యం చేసుకుంటారు. ఎగ్జాంపుల్ అదే పాకిస్తాన్ తీసుకుంటే అప్పుడు ఉన్న ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు హిందువులు ఎన్ని శాతం ఉన్నారో ఇప్పుడు ఎన్ని శాతం ఉన్నారో అక్కడ ఒక్క హిందూ కూడా ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఎట్లా బతుకుతున్నారో హిందువులు అట్లా బతకలేరు. ఇక్కడ కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళు పవర్లో రానికి ఏమైనా చేస్తారు. వాళ్ళు పవర్లో వచ్చేందుకు వాళ్ళకి పెద్ద సపోర్టు ముస్లిమ్సే. ఓట్ బ్యాంక్ పెద్ద ముస్లిమ్సే. వాళ్ళకి ముస్లిమ్స్కి మీరు ఎంతైనా సపోర్ట్ చేయండి, ఎంతైనా డెవలప్మెంట్ చేయండి, వాళ్ళకి డెవలప్మెంట్తో సంబంధం లేదు. వాళ్ళు చేస్తుంది బయట ఏదైతే వాళ్ళకి వస్తుందో అక్కడి నుంచి వాళ్ళు దాన్ని అనుసరిస్తారు. కాబట్టి ఇక్కడున్న కొంతమంది మూర్ఖులు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా భారతదేశాన్ని విడగొట్టాలి, భారతదేశాన్ని ముక్కలు చేయాలని చూస్తుంటే మన సోదరులు వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేస్తుంటే మూర్ఖుల కంటే ఇంకేమంటాం వాళ్ళకి? గతంలో లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది మార్వాడి గో బ్యాక్ అనేసి? దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది కావాలమని మన రెచ్చగొట్టడానికి మన విడికొట్టడానికి ప్రయత్నిస్తున్నారన్న. ఇంకా ఈ భేదం ఇప్పటివరకు రాలేదన్న. ఎందుకంటే చాలామంది మన మార్వాడీస్ ఉన్నారు, మార్వాడీ దగ్గర పనిచేసే వాళ్ళు దళితులు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కలిసిమెలిసి ఉంటున్నారన్న. ఫంక్షన్ ఏమైనా జరిగితే, ఏమైనా పండుగలు జరిగితే వాళ్ళు కలిసిమెలిసినే ఉంటారు, మేము కూడా చూస్తూనే ఉంటాం. కానీ ఈ మధ్య ఎందుకు జరుగుతున్నది, ఎందుకు జరుగుతుంది ఏమో తెలియదన్న. కావాలమని మనం వెనక ఎవరో కుట్ర పండుతున్నారన్న. ఈ మధ్య ఏమైందంటే ఎప్పటి నుంచి మనం రోహింగ్యా గోబ్యాక్ అన్నాం, మనం బీజేపీ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి ఇప్పుడు కార్యక్రమాలు స్టార్ట్ చేసిన అప్పటి నుంచి మన కమ్యూనిస్ట్ పార్టీ కానీ వేరే ఎవరో ఫండింగ్ చేస్తున్నారు, ఇండైరెక్ట్గా ఎవరో మన మీద కుట్ర పండుతూ ఈ విషయం బయట తీసి మన మీద చేస్తున్నారన్న. మనం హిందువులు రెచ్చగొట్టే కాస్ట్ వైజ్గా డివైడ్ అయిపోవాలన్నా, రిలీజన్ వైజ్గా డివైడ్ అయిపోవాలన్నా అని ప్రయత్నిస్తున్నారు. మీ డిమాండ్స్ ఏంటి ఫైనల్గా? మా డిమాండ్ ఒకటే అన్న, మార్వాడి కూడా ఇంకా మన దళిత్ భాయ్ కూడా మనం ఇద్దరం అన్న తమ్ముడులాగానే ఉండాలి. ఎందుకంటే మనం తెలంగాణలో ఉంటున్నాం. అంతకుముందు కూడా చాలా ఇష్యూస్ జరిగినాయి, కానీ ఇంతవరకు ఈ ఇష్యూ రాలేదు. చాలామంది కొట్లాడి వరకు చూసుకోవాలన్నా. చట్టం ఉన్నది మనకి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన చట్టం ఉంది. ఇంకా దేశంలో కూడా మన దేశం డెమోక్రటిక్ కంట్రీ, మనం ఏడకుండా ఉంటున్నాం.
మార్వాడి కానీ హిందువులు కానీ దళితులు కానీ ఎవరైనా ముస్లిం అందరు కలిసి ఉంటున్నాం. ఇంకా బంగ్లాదేశీ వచ్చి ఉంటున్నారు మన దగ్గర, రోహింగ్యాలు వచ్చి ఉంటున్నారు బయట నుంచి, ఇంకా చాలామంది పాకిస్తాన్ని కూడా మొన్న రీసెంట్లీ పట్టుకున్నారు 200 మెంబర్స్ని. ఇంతమందిని ఉన్న తర్వాత కూడా మనం అందరితో కలిసి మెలుతున్నాం. కానీ ఈ ఇష్యూ ఇప్పటివరకు రాలేదు. ముస్లింతో రాలేదు, మన దళిత్ భాయ్తో ఎందుకు వచ్చిందో ఏమో, మార్వాడితో ఎందుకు వచ్చిందో ఏమో అన్న. ఎందుకంటే 1548 నుంచి మేము కూడా చూస్తున్నాం. అంటే వాళ్ళు హిస్టరీ చూస్తే మార్వాడీస్ కూడా ఇక్కడ నుంచి కాదన్న. యాక్చువల్ వాళ్ళు బంజారా అంటే మన నార్త్ సైడ్ వాళ్ళు మార్వాడి అప్పర్ కాస్ట్లో అనుకుంటారన్న. కానీ ఇక్కడ తెలంగాణ వచ్చే వరకు మనకి ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ కింద వస్తారన్న. అసలు ఈ నినాదం ఎందుకు వచ్చిందంటే మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఎందుకు వచ్చింది? నా పేరు సూర్య శుక్లా, గోషామిల్ నుంచి రాష్ట్రీయ హిందూ సంఘటన హైదరాబాద్ తెలంగాణ ప్రెసిడెంట్. ఇది ఒక్కటే మాట చెప్తా నేను, జిహాదీ మిషనరీ ప్లస్ దేశద్రోహి ఈజ్ ఈక్వల్ టు ఆ తమిళనాడు శాంసన్. ఆయన తెలంగాణ శ్యామ్ కాదు, ఆయన తమిళనాడు శాంసన్. ఆయన జిహాదీ మిషనరీస్తోని కలిసి ఇది మొత్తం గేమ్ ఆడుతున్నాడు. ఈ షామ్ని నడిపించడానికి ప్రభుత్వం ఏమైనా ఇన్వాల్వ్ ఉందంటారా? మరి ప్రభుత్వం కాదు, ఇంకా ఈయన ఇంకా జిహాదీ మిషనరీ. ఇంకా ఏమంటే మార్వాడీస్ అంటే తప్పకుండా 100% బీజేపీ ఓటర్స్. అయితే ఇక్కడ బీజేపీ మూవ్మెంట్ చాలా ఎక్కువ అవుతుంది తెలంగాణలో. అయితే అపోజిషన్ పక్కా 100% ఇంకానే ఉంటుంది. మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు పెద్ద తాగుబోతాలు అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. సో దీన్ని కొంతాలు కాదు, నేను కూడా చూసిన ఒక ఆయన చెప్తుండే, కానీ ఈ మాట ఆయన చెప్పలేదు. ఇంతకుముందు ఉండే మన కేసీఆర్ సార్ సీఎం అసెంబ్లీలో చెప్పిండు. ఆయన అసెంబ్లీలో ఏం చెప్పిండు? ఆయన మన తెలంగాణ అంటే తాగబోదు కల్చర్, దినం మొత్తం శ్రమపడి రాత్రి వచ్చి మేము తాగి హైలుగా పండుకుంటాం. ఈ కేసీఆర్ చెప్పిన మాట మీరు చూసుకోండి, మీ దగ్గర ఉంటే ఫైల్. కేసీఆర్ చెప్పిన మాట ఆయన చెప్తే ఏంటి, ఒక్క మనిషి చెప్తే ఏం కాదు. మీరు కేసీఆర్ చెప్పిన మాట అని మీరు అంటున్నారు కదా, ఇప్పుడు ఏమైనా ప్రభుత్వం మీకు సహాయపడుతుందంటారా? మీకు ఏ ప్రభుత్వం? ఇప్పుడున్న ప్రభుత్వం. మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వంతో, ఇది జల్దీ వచ్చి దీనికి పరిష్కారం తీసుకువచ్చండి. ఎందుకంటే దినం మొత్తం పెరిగిపోతుంది. ఇది దినం పెరిగిపోతే ఇది మొత్తం బిజినెస్ కమ్యూనిటీ వచ్చి 22nd బంద్ కాల్ చేసినాం. మార్వాడి వాళ్ళు బంద్ కాల్ చేసినాం. ఇది మంచి మాట కాదు, ఇది హ్యూమన్ రైట్స్ వైలేషన్, ఇది కాన్స్టిట్యూషన్ వైలేషన్. అండ్ ఎవరైనా ఇండియాలో డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉంది, మనం డెమోక్రసీ ఉంది. డెమోక్రసీలో నేను ఎక్కడైనా బిజినెస్ సెటప్ చేయొచ్చు, మనం ఎక్కడైనా జీవించచ్చు. అయితే ఇది చాలా తప్పు అని మాట్లాడుతున్నా. సీఎం గారు దీన్ని వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పుడు మార్వాడీస్ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనేసి కొంతమంది కూడా ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేసి కూడా అంటున్నారు. దీనిలో తేడా ఏంటంటున్నారు? బిజినెస్ అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ శ్రమపడి బిజినెస్ సెటప్ చేస్తున్నారు. మీకు కూడా హక్కు ఉంది, మీరు కూడా సెటప్ చేయండి. మీరు ఏం చేయలేరు, అందుకోసం మార్వాడికి చెప్తే అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మనమ్మ కూడా ఎక్కడైనా బిజినెస్ సెటప్ చేయొచ్చు. వాళ్ళు ఏమైనా చెప్తారా ఇక్కడ చేయొద్దు అక్కడ చేయొద్దు? ఎందుకంటే వాళ్ళు శ్రమ పడతారు. మన వాళ్ళు ఏంటి అంటే శ్రమ పడాలి, అందరూ బిజినెస్ చేయాలి. అందరు కూడా చెప్తున్నారు, మోదీ గారు కూడా చెప్తున్నారు. మోదీ గారు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి అందరికీ చెప్తున్నారు, ఇది జాబ్ చేయకుండా ఒక చిన్న సెటప్ కూడా పెట్టి మనం బిజినెస్ చేయండి అని చెప్తున్నారు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్గా? నేనేం డిమాండ్ నాది ఏంటంటే, మార్వాడి కమ్యూనిటీ, గుజరాతీ కమ్యూనిటీ అంటే తక్కువ కమ్యూనిటీ కాదు. ఇది మన అప్పటి నుంచి హిస్టరీ నుంచి చూడండి, మహారాణా ప్రతాప్, మన పృథ్వీరాజ్ చౌహాన్, రాణా సాంగా లాంటి మనుషులు ఫ్రమ్ గుజరాత్ మార్వాడ్ నుంచి వచ్చారు. మొఘల్స్కి 16 సార్లు కింద వేసి కొట్టారు. అట్లా కమ్యూనిటీకి మనం ఇట్లా చెప్తే మంచి ఉండదు, బాగుండదు. నేను అందరికి చెప్తున్నా, ఇట్లా మన అందరూ ఏమంటే మార్వాడీస్ అంటే మన సనాతన కల్చర్, మన సనాతన హిందుత్వం. నువ్వు మార్వాడి కల్చర్ గోబ్యాక్ అంటే నువ్వు సనాతన హిందూ కల్చర్ గోబ్యాక్ అంటున్నావు. అయితే 100 crores ఆఫ్ హిందూస్కి ఇది చాలా పెద్ద దెబ్బ. ప్లస్ టీవీకి నమస్కారం. డిమాండ్ ఏం లేదు, దీన్ని పొలిటికల్గా తీసుకోవద్దు. ఇప్పుడు లోకల్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో శాంసంగ్ తెలియదు అతను ఎవరో దాడి చేసిందంటే నేను ఖండిస్తున్నా. అందరు యూనిటీగా కొట్టడం తప్పు. కొట్టినప్పుడు అప్పుడప్పుడే సాల్వ్ చేసుకోవాలి, దాన్ని ఇంతవరకు తీసుకురావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళు దాడి చేసినప్పుడు కూర్చోబెట్టి కాంప్రమైజ్ ఏదో తప్పు, ఎవరు తప్పైందో కంప్లైంట్ చేసుకుని అది చెట్టు ప్రకారం చూసుకోవాలి. కానీ దీన్ని ఇంత నిదానంగా పొలిటికల్గా గో బ్యాక్ అనడం తీసుకురావడము, అవన్నీ వేరే విధంగా తీసుకోవడం దీన్ని తప్పు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ దీనికి సపోర్ట్ చేయదు.
గవర్నమెంట్ ఫస్ట్ అయితే హిందువులకు సపోర్ట్ చేస్తలేదు, టెంపుల్స్ దాడి చేస్తే దాన్ని సపోర్ట్ చేస్తలేదు, అరెస్ట్ చేసి కొడుతున్నారు. బట్ దీని గురించి లైట్ తీసుకొని వాళ్ళు గో బ్యాక్ అని చెప్పడం దాంట్లో లైట్. మార్వాడి ఎవరైనా సరే మన దేశ పౌరులు, మన భారతదేశం పౌరులు, వాళ్ళ బిజినెస్ వాళ్ళ ముందు నుంచి పునాది బిజినెస్ చేసి ఇంత ఎకనామీ పెరిగింది భారత్ది. కానీ అట్లా అనడం దాన్ని అయితే వికరిస్తున్నా. అలాగే సేమ్ టైం దాడిని కూడా ఖండిస్తున్నా. కొంతమంది కామెంట్ చేస్తున్నారు కదా మా తెలంగాణ వాళ్ళు పెద్ద తాగుబోతులు అనేసి కూడా. నేను అదే చెప్తున్నా కదా, అది లోకల్గా చెప్పడం చాలా తప్పు. అది అట్లా మాట్లాడదు. ఎందుకంటే ఎవరైనా సరే చూడండి, మీరైనా నేనైనా పర్సనల్గా ఎప్పటివరకు పోవద్దు, అప్పటిగా సైలెంట్ ఉంటాం. ఎవరిదైనా ఫస్ట్ రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్. మన కంట్రీ, మన స్టేట్లో ఉన్న వాళ్ళకు డెఫినెట్గా అది తలుగుతుంది. ఇప్పుడు మీరైనా తెలంగాణ, నేనైనా నాకు కూడా బాధ అనిపిస్తుంది. అట్లా మాట్లాడదు. దాని గురించి నేను ఖండిస్తున్నా. అట్లా మాట్లాడదు. ఎందుకంటే తెలంగాణలో తాగోతాలు అంటే అందరు కాదు కదా, ఎవరాళ్ళకు ఉంటారు. తెలంగాణలో ఏంటంటే ముందు నుంచి బిజినెస్ అనేది కల్చర్ లేదు. ఏదో జాబులు చేయడము, చదువుకోవడము, చిన్న చిన్నవి ఉన్నాయి. ఆ కల్చర్ పునాది లేదు కాబట్టి వాళ్ళు అట్లా అయిపోయారు. అది ఉంటే మన దగ్గరికి ఎవరు రాకపోతుండే, రానియకపోతుండే. ఎవరు కూడా వేరే వాళ్ళ పర్సన్స్కి ఇక్కడ వచ్చి నిల్చొని బిజినెస్ చేయండి అని చెప్పి ముందే వాళ్ళకు వ్యతిరేకంగా చేసి వాళ్ళకి ఇదివరకు రానిపోతుండే. ఆ కల్చర్ లేదు తెలంగాణలో. అందరు మన వాళ్ళే. ఎవరైనా సరే పగోడైనా మనోడైనా అనడము తెలంగాణ ఫస్ట్ ఉంటుంది. సో అందు గురించే ఇట్లా మాట్లాడడం వాళ్ళు తప్పు. ఆ తెలంగాణ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, లోకల్ పీపుల్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుతున్నా. ఇంకోసారి ఇలా చేయకుండా, దీన్ని ప్రోలాంగ్ చేయకుండా వాళ్ళు ఏదో కూర్చొని కాంప్రమైజ్ చేసుకొని క్లోజ్ చేసేస్తే అయిపోతారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, గతంలో లేనిది మార్వాడీస్ గో బ్యాక్ అనేసి నినాదం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటారు? గత కొన్ని రోజులుగా మనం ఏదైతే మార్వాడి గో బ్యాక్ అనే నినాదం చూస్తున్నామో, ఇది చాలా ప్లాన్డ్ ప్రకారంగా ఎజెండా అనేటువంటిది ఇక్కడ నడుపుతున్నారండి. ఇదేదో ఒక రోజు అనుకొని చేసినటువంటి ఒక ఇది కాదు. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో కారు తీయలేదు అని చెప్పేసి, మా మీద దాడి చేశారని చెప్పేసి, దళితుల మీద దాడి చేస్తున్నారు అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి మార్వాడి గో బ్యాక్ అని చెప్తున్నారు. నేను ఈరోజు అడుగుతున్నాను, గత 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో మార్వాడి, మాహేశ్వరి, గుజరాతీ సమాజ్ నుండి మీరు డాటా తీయండి. ఎంతమంది దళితుల మీద దాడి జరిగింది? ఎందుకు ఒక వ్యక్తి అహంకారపూరితంగా చేసినటువంటి దాన్ని ఒక మొత్తం సమాజం మీద మీరు అంటగట్టి దళితుల్ని హింసిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు? తప్పు కదా. ఈరోజు అదే శాంసన్కి నేను అడుగుతున్నాను, అతనికి తెలంగాణ శ్యామ్ అని మనము పిలవకూడదు, తమిళనాడు శాంసన్ వీసీకే పార్టీకి వాడు రిప్రజెంట్ చేసేటువంటి వాడిని నేను ఈరోజు అడుగుతున్నాను. అతన్ని నాగరాజు అనేటువంటి ఒక దళితుల్ని ఇక్కడ నరికి చంపేస్తే ఒక ఇష్యూలో ముస్లింల మన దళితుల మీద దాడి చేస్తున్నారని చెప్పేసి మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? కొమరం భీం ఆసిఫాబాద్లో గిరిజన ప్రాంతాలలో దుకాణాలని తగలబెట్టేశారు గొడవలు జరిగితే ముస్లిమ్స్. అంటే అక్కడ నుండి వెళ్ళిపోవాలి, మా ఎస్టీ సోదరుల మీద దాడి జరుగుతోంది అని చెప్పేసి మీరేమన్నా మాట్లాడుతున్నారా? ఈరోజు మొత్తము హలాల్ మార్కెట్ అని చెప్పేసి మాంస వ్యాపారము ఖాటిక్ సమాజ్ నుండి ముస్లిం సమాజానికి వెళ్ళిపోయింది. సో మా ఖాటిక్ సమాజ్ వర్గానికి సపోర్ట్ చేస్తూ నువ్వేమన్నా ముస్లిం గోబ్యాక్ అని మాట్లాడుతున్నావా? ఈరోజు డీమార్ట్ అనేటువంటిది, లూలు మాల్ అనేటువంటి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు వచ్చి చిన్న చిన్న వైశ్యులు, మార్వాడీలు కానీ, విశ్వకర్మలు, తెలంగాణలో వివిధ రకాలైనటువంటి చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. తో విదేశీ మార్కెట్ గోబ్యాక్ అని నువ్వు మాట్లాడుతున్నావా? మాట్లాడకపోయినప్పుడు మార్వాడి గోబ్యాక్ అని ఎందుకు చెప్తున్నావు? మార్వాడీలు హిందూ ధర్మానికి, హిందూ సంస్కృతికి అండగా ఉంటారు, గోశాలలు నడుపుతారు, వాళ్ళు హిందూ ధర్మంలో జరిగేటువంటి కార్యక్రమాలకి ఫండింగ్ చేస్తారు, మన సంస్కృతిని కట్టునిట్టుగా పాటిస్తారు, కన్వర్షన్ కారు. అందువల్ల ఇది ఒక కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఒక ఎజెండా. హిందువుల మధ్య చీలికలు తీసుకురావడానికి ప్రాంత విభేదం తీసుకొస్తున్నారు. అక్కడ తమిళనాడులో హిందీ మాట్లాడే వాళ్ళు గోబ్యాక్ అంటున్నారు, మహారాష్ట్రలో యూపీ, బీహార్ నుండి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలి అని మాట్లాడుతున్నారు, తెలంగాణలో ఏమో మార్వాడి నుండి వచ్చిన మార్వాడీలందరూ కూడా గుజరాతీలు వెళ్ళిపోవాలి. అంటే భారతదేశంలోనే భారతీయుల మధ్య, హిందువుల మధ్య చీలికలు తీసుకురావడానికి విదేశీయులు చేస్తున్నటువంటి ఒక కుట్రలో మనమందరూ కూడా బలి అయిపోతున్నాము. హిందూ సమాజం దీన్ని చాలా జాగ్రత్తగా దీన్ని గ్రహించాలి, సంఘటితంగా ఉండాలి. ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్గా? ప్రధానంగా శాంసన్ అనేటువంటి వ్యక్తి, అతనికి 2 ఓటర్లు ఉన్నాయి, 2 ఓటర్ ఐడి ఉంది. ఓట్ చోరీ అనేటువంటిది ఈరోజు ఏదైతే ఒక ఇష్యూగా అవుతుందో, నిజంగా ఓట్ చోరీ చేసినటువంటి వాళ్ళలో ఇతను. అలాగే శాంసన్ అనేటువంటి పేరుని కప్పుపుచ్చుకొని తెలంగాణ శ్యామ్ అనేటువంటి ముసుగులో వచ్చి ఏదైతే ఒక విష ప్రచారం చేస్తున్నాడో అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అలాగే దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఛానల్స్ మీద కూడా
చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమిషనర్ గారికి అలాగే డీజీపీ గారికి మరియు తెలంగాణ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి అన్న, మార్వాడి గో బ్యాక్ నినాదం ఇంకా గవర్నమెంట్ ఏమన్నా ఉందంటారా? గవర్నమెంట్ కుట్ర ఇది గవర్నమెంట్ ఏం లేదు బ్రదర్, ఇది ఏదో పెద్ద రాజకీయం చేయాలని చూస్తున్నారు సాధారణ వ్యక్తులు. అది ఎవరికైతే జరిగిందో అక్కడ సంఘటన సికింద్రాబాద్లో, అతను సాధారణ వ్యక్తి, అతను మన ఒక వర్గానికి చెందిన వ్యక్తి, వీళ్ళు మార్వాడి అతను కూడా కొట్టినాడు అంటే అది ఎందుకు కొట్టిన రీజన్ సొల్యూషన్ ఫస్ట్ తీయాలి. దీన్ని పెద్ద రాజకీయం చేసి మీడియా చేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం స్పాయిల్ చేసి మొత్తం ఖరాబ్ చేయాలని చూస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారు ఏంది అని తెలుస్తలేదు అసలు. ఒక తాటిగా ఇప్పుడు కొన్ని ఏళ్ళ సంది ఇక్కడ ఉండి ఇక్కడ బతికి ఇక్కడ పెరిగి ఇక్కడ అన్నీ చేసుకొని ఆ మార్వాడి అతను కొట్టడం చాలా తప్పు. అది 100% అది ఎందుకు కొట్టిండు ఏం కథ వాళ్ళని పోయి డైరెక్ట్ అడగాలి బ్రదర్. అది తప్పు లేదు, అతనికి ఎందుకు కొట్టిండు. ఇప్పుడు ఇంకోటి ఆ షాప్ అతను వేరే వాళ్ళకు కూడా కొట్టిండు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది తెలిసింది, అది నిజమా అబద్ధమా వాళ్ళను అడిగి నిలదీయాలి. ఇప్పుడు మార్వాడి సమాజం ఉంది, వాళ్ళు కూడా పోయి అడుగుతారు, లేదని కాదు. ఇప్పుడు బేగం బజార్లో ఉన్నారు, ఎంతోమంది వర్కులు ఉంటారు, ఎన్నో ఇన్సిడెంట్లు జరుగుతాయి, కానీ ఇలాంటి ఎప్పుడు సంఘటన జరగలేదు. మేము ఇక్కడ నిజాంపేట నుంచి ఉన్నామండి, మేము ఇక్కడనే ఫౌండరు హైదరాబాద్లోనే, కానీ ఇలాంటి ఎప్పుడు జరగలేదు. మా గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళంతా రిలేషన్ కూడా చాలా బాండింగ్ ఉంటుంది. వాళ్ళు కూడా దేవాలయానికి వస్తే సహకరిస్తారు, ఒక టీం వర్క్ ఉంటుంది, అందరి సహకారంతో ఉంటుంది. మార్వాడి గో బ్యాక్ అని చెప్పడం తప్పు. మన నేషనల్ యాంథంలో పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా అని ఎలా ఉందో అలా టీం వర్కే చేసుకుంటూ పోవాలి బ్రదర్. మనకు వచ్చేది ఏం లేదు, నీతి న్యాయం ధర్మం అనేది అది ఉంది. మన భూమి పైన పుట్టినాం కాబట్టి ఒక నిజాయితీగా పనిచేసుకుంటూ పోవాలి. ఒక 10 ఏళ్ళ వర్కర్ మార్వాడి దగ్గర పనిచేసిందంటే వాళ్ళు మంచిగానే చూస్తారు, చెడుగా ఏం చూడడు, సపోర్ట్ కూడా చేస్తారు వాళ్ళు. ఇది మార్వాడి గో బ్యాక్కి శ్యామ్కి ఉన్న సంబంధం ఏంది? ఆ శ్యామ్ ఎవరో ఏమో నాకైతే తెలియదండి. యాక్చువల్లీ ఆ జ్యువెలరీ షాప్ దగ్గర ఈ ఎస్సీ వర్గానికి చెందిన అతను కొట్టడం, మ్యాన్ హ్యాండిల్ చేయడం చాలా తప్పు. అది ఎందుకు చేసిండు అది సొల్యూషన్ తీయాలి. ప్లస్ వాళ్ళు పోయి అడగాలి ఎందుకు కొట్టిండు, కారణం ఏంది. ఇది అలాంటిది ఇంకో కూడా జరిగిందంట. అయితే ఆ షాప్ అతనికి ఓనర్కి బల్బ్ ఎక్కున్నట్టున్నది, అది విషయం. మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తారు? వాళ్ళను అసలు ఇది ఎంత మార్వాడి గో బ్యాక్ అనేది గుజరాత్ తప్పు అండి, అది విషయం చాలా తప్పు. అది ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు బిజినెస్ చేసినారు, మేము ఎంప్లాయీస్ ఉన్నాం, మనం సాఫ్ట్వేర్స్ ఉన్నాం. మీడియా ద్వారా మీ ద్వారానే సపోర్ట్ ద్వారా మీరు అలా ఎందుకు చేసినారు అని పోయి అతనికి అడగొచ్చు. నేను మీతో పాటు మేము కూడా సహకరిస్తాం, అడుగుతాం ఎందుకు కొట్టిరు భయ్యా, దీని సొల్యూషన్ ఏంది. అంత హ్యాండ్లింగ్ కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది అతనికి. ఇంకా గవర్నమెంట్ రియాక్ట్ కాకపోవడానికి రీజన్ ఏమైండొచ్చు అంటారు మరి? దీనికి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యే అవసరం కూడా లేదు బ్రదర్. దీనికి విషయంలో ఒక సాధారణ వ్యక్తిని కొట్టడం చాలా తప్పు. అది ఎందుకు కొట్టింది దాని సొల్యూషన్ రీజన్ తెలవాలి మనకు. వాళ్ళు మార్వాడి వర్కర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఎంతోమంది పని చేస్తారు, అలా చేయరు. మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళకు కూడా మాకు రిలేషన్ ఉంది. మేము పోతే వాళ్ళు మాకు ఎంత మర్యాద చేస్తారంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క మర్యాద చేస్తారు. మాకు అది కూడా ఉంది రిలేషన్.